కెనడాలో కాల్పులు స్కూల్ దగ్గరలోది మర్చిపోకముందే ఇవాళే ఒక్క రోజులో ప్రపంచవ్యాప్తంగా రాజకీయాలు చేయాలనుకున్నారు ఏంటో తెలియదు. థాయిలాండ్లో ఉన్నటువంటి సోంక్లాలోని డే కేర్ సెంటర్, చిన్నపిల్లల్ని ఇళ్లకు వెళ్లేటటువంటి ఆఫీసులకు వెళ్లే టైంలో తల్లిదండ్రులు పెట్టేటటువంటి డే కేర్ సెంటర్ మీద కాల్పులు జరిగినాయి. 23 మంది చిన్నారులు చనిపోయారు. టోటల్గా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. దారుణమైనటువంటి ఘటన. చిన్నపిల్లల్ని, ఈవెన్ కెనడాలో జరిగింది కూడా అదే. చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తూ ప్రాణాలు తీసేటటువంటి రాక్షసత్వం ఏ ఉగ్రవాద ముఠాలకు ఉందో అర్థం కావట్లేదు. 34 మంది చనిపోయినటువంటి ఈ ఘటన థాయిలాండ్ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోతుంది. అది పాలకులు చేసిన తప్పు కాదు, అరాచకం చేస్తున్నటువంటి తీవ్రవాద భావజాలం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందనడానికి సాక్ష్యం. సోంక్లాలో ఎక్కువ మంది ఉద్యోగాలకు వెళ్లేటటువంటి సందర్భంలో తమ పిల్లల్ని డే కేర్ సెంటర్లో వదిలి వెళ్ళిపోతారు. సాయంత్రం వచ్చి మళ్ళీ ఇళ్లకి తీసుకుని పోతారు. అక్కడ అందరూ కష్టపడేటటువంటి తత్వం ఉన్నటువంటి చోటన ఈ దారుణం చోటు చేసుకుంది. ఆయా కుటుంబాలు పిల్లలు లేని తల్లిదండ్రులు అయ్యారు. అదే సందర్భంలో దేశమంతా దిగ్భ్రాంతి గురైంది. ప్రపంచమంతా ఆవేదనగా చూస్తోంది.